హలో అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. స్పర్మ్ కౌంట్, స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాంటిటీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? వీ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ వీడియోస్, చాలా వీడియోస్ ఉన్నాయి ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, డైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ అవి రియల్గా హెల్ప్ చేస్తున్నాయా పర్సన్కి? డాక్టర్ హెల్ప్ లేకుండా నార్మల్గా మీరు తీసుకునే డైట్ ద్వారా మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఈవెన్ బిఫోర్ కమింగ్ టు ద డాక్టర్? దీని గురించి మాట్లాడదామండి. ఫస్ట్ స్పర్మ్ అసలు ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో కంఫర్టబుల్ గా ఉంటుందో దాని గురించి చెప్తాను. నార్మలీ మన హ్యూమన్ బాడీకి ఒక టెంపరేచర్ ఉంటుంది, లైక్ అరౌండ్ మనం ఒక 97-98 degrees, 98.4, దట్ ఈస్ అ నార్మల్ టెంపరేచర్ హ్యూమన్ బాడీ. సో ఈ టెంపరేచర్ లో మన బ్లడ్, రక్తము కానీ, యూరిన్ కానీ, వాట్ ఎవర్ సెక్రీషన్స్ ఆర్ కమింగ్ అవుట్ సైడ్ ద బాడీ, అవి వార్మ్ గా ఉంటాయి. బట్ అన్ని బాడీ లోపల ఉంటే టెస్టిస్ ఏవైతే మేల్స్ లో స్పర్మ్స్ ప్రొడ్యూస్ చేసే టెస్టిస్ ఏవైతే ఉంటాయో ఇవి మాత్రం బాడీ బయట ఉంటాయి, స్క్రోటమ్ సాక్స్ లో ఉంటాయి. ఎందుకు? బికాస్ స్పర్మ్ బాడీ టెంపరేచర్ ని కూడా తట్టుకోలేవండి. స్పర్మ్స్ నీడ్ అ వెరీ కూల్ టెంపరేచర్స్ అండ్ ఈవెన్ బాడీ టెంపరేచర్ లో కూడా అది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ వై టెస్టిస్ ఆర్ అవుట్ సైడ్ ద బాడీ, లోపల ఉండవు అవి. కొంతమందికి అబ్డామిన్ లో, ఇంగ్వైనల్ కెనాల్ లో టెస్టిస్ ఉంటాయి, వాళ్ళకి 0 కౌంట్స్, తక్కువ కౌంట్స్ ఉంటాయి, బికాస్ దే ఆర్ ఇన్సైడ్ ద బాడీ. అది చాలా రేర్, అవి సమ్ జెనెటిక్ కండిషన్స్ లో అది చూస్తాం. లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇట్. సో ఇలా కూల్ టెంపరేచర్ బేసిక్ థింగ్. ఎవరైతే వర్కింగ్ ఎన్వైరన్మెంట్, బాగా వేడి ఎన్వైరన్మెంట్స్ లో వర్క్ చేస్తారో, లైక్ షెఫ్స్, వంట చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది కంటిన్యూస్ బైక్ రైడింగ్ చేసే వాళ్ళు ఉంటారు, డెలివరీ బాయ్స్ కానీ వీళ్ళంతా. అండ్ దెన్ జిమ్, టూ మచ్ ఆఫ్ ఎక్సెసివ్ ఎక్సర్సైజెస్ చేసి, టూ మచ్ ఆఫ్ స్టీరాయిడ్స్, ఇవన్నీ ప్రీ వర్కౌట్స్, ఈ సప్లిమెంట్స్ అన్ని తీసుకుంటుంటారు. దీస్ ఆర్ ఫ్యూ పీపుల్. ఆల్కహాల్, స్మోకింగ్ అడిక్టెడ్ ఉంటారు. రిక్రియేషనల్ డ్రగ్స్ అంటే డ్రగ్స్, నార్మల్ గా ఇన్హేల్ చేసే డ్రగ్స్, ఇలాంటివి కొంతమంది అలవాటు ఉంటాయి. వీళ్ళందరిలో కూడా స్పర్మ్ కౌంట్ లో అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో వర్కింగ్ ఎన్వైరన్మెంట్ చూసుకోవాలి. ల్యాప్టాప్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని మర్చిపోయాను, వీళ్ళే చాలా మంది ఉంటారు యాక్చువల్లీ. ల్యాప్ మీద పెట్టుకొని ల్యాప్టాప్ గంటలు తరబడి దే విల్ కీప్ వర్కింగ్, జస్ట్ కూర్చునే ఉంటారు, వర్క్ చేస్తారు. సో ఆ ల్యాప్టాప్ నుంచి వచ్చే రేడియేషన్ ఇస్ అగైన్ హీట్. అండ్ ఇఫ్ యూ కంటిన్యూస్లీ సిట్ ఇన్ ద కార్ అండ్ డ్రైవ్ ఫర్ అవర్స్, డ్రైవింగ్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, లారీ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్, కూర్చునే ఉంటారు, నడిపిస్తూ ఉంటారు. కూర్చొని ఉన్నప్పుడు రెండు థైస్ మధ్యలో బాగా హీట్ ప్రొడ్యూస్ అయ్యి అట్లా కూడా స్పర్మ్ డ్యామేజ్ కావచ్చు. సో హీట్ ఈస్ వన్ థింగ్. హ్యాబిట్స్, ఆల్కహాల్, స్మోకింగ్, ఇవి వన్ మోర్ థింగ్. అండ్ బాడీ వెయిట్. ఒబేసిటీ ఈజ్ అ బిగ్ నో. ఒబేసిటీ అగైన్, ఒబేసిటీ వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ అవుతుంది మేల్ బాడీలో, ఫీమేల్ హార్మోన్ ఎక్కువ అవుతుంది ఫ్యాట్ ఉన్నప్పుడు. ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటే మేల్ హార్మోన్ తగ్గిపోతుంది. దానివల్ల కూడా మేల్ హార్మోన్ ఇంపార్టెంట్ మనకి స్పర్మ్ ప్రొడ్యూస్ కావడానికి. సో మేల్ హార్మోన్ తగ్గటము, ఇది కూడా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో స్పర్మ్స్ కౌంట్ తగ్గించడానికి ఒక కారణం. అండ్ దెన్ అదర్ సిస్టమిక్ డిజీజెస్ లైక్ డయాబెటీస్ ఉన్నా, బీపీ ఉన్నా, తర్వాత ఇంకేమైనా క్రానిక్ కండిషన్స్, కిడ్నీ డిజీజ్ లో ఇంకేవో డిజీజ్, చాలా ఎప్పటి నుంచో వైరల్ ఫీవర్స్ రావటం, కోవిడ్ అటాక్స్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు స్పర్మ్ కౌంట్స్ చాలా తగ్గిపోతున్నాయి ఆఫ్టర్ రికవరింగ్ ఫ్రమ్ కోవిడ్. బికాస్ కోవిడ్ ఏం చేసిందంటే అది వచ్చి వెళ్ళిపోయింది, కానీ ఇట్ హెస్ లెఫ్ట్ అవర్ హ్యూమన్ బీయింగ్స్ విత్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇమ్యూనిటీస్ తగ్గిపోతున్నాయి, చాలా మందికి తొందరగా ఫీవర్స్ వస్తున్నాయి, జాయింట్ పెయిన్స్ పెరిగిపోయాయి, హార్ట్ డిసీజెస్ పెరిగిపోయాయి, స్పర్మ్ కౌంట్స్ తగ్గిపోయాయి, ఫర్టిలిటీ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇన్ఫర్టైల్ పేషెంట్స్ చాలా ఎక్కువ అయ్యారు. సో వీటన్నిటి వల్ల స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. ఇంప్రూవ్ చేసుకోవాలంటే లావుగా ఉన్న వాళ్ళైతే కట్ డౌన్ యువర్ వెయిట్. అంత ఈజీ కాదు, బట్ దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఏమన్నా ఉంటే కంట్రోల్లో పెట్టుకోండి. ఎక్సర్సైజ్, నాట్ టూ మచ్, అట్లా అని కంప్లీట్ గా ఎక్సర్సైజ్ లేకుండా ఇంట్లో ఉండమని కాదండి. మినిమం బేసిక్ ఎక్సర్సైజ్ మీకు సూట్ అయ్యేంత, నాట్ టు టేక్ స్టీరాయిడ్స్. అండ్ డైట్ లో మంచి పంకిన్ సీడ్స్, మెలన్ సీడ్స్ లో మంచి మెగ్నీషియం, సెలీనియం ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్, వెరీ గుడ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. ఫిషెస్ లో omega-3 ఉంటుంది. ఆరెంజ్, విటమిన్ సి ఎక్కువ. ఫిషెస్ లో కూడా సాల్మన్ ఫిష్, ఇవి చాలా రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ అనమాట. సో ఇవి తీసుకున్న వాళ్ళు. అండ్ ట్రై వేరింగ్ లూజ్ క్లోదింగ్. ఇంట్లో ఉన్నప్పుడు మేల్స్ టైట్ అండర్వేర్స్ లాగా కాకుండా ఎనీ లూజ్ క్లోదింగ్ వేసుకుంటే మీకు కూలింగ్ ఎక్కువ ఉంటది, కాబట్టి అట్లా కూడా స్పర్మ్స్ బాగుంటాయి అనమాట.
గుడ్ స్లీప్. సో నైట్ షిఫ్ట్స్ లో చేస్తూ ఉంటారు, అసలు నిద్ర సరిగ్గా ఉండదు. నిద్ర లేకపోతే టెస్టోస్టిరాన్ హార్మోన్ ప్రాపర్ గా ప్రొడక్షన్ అవ్వదు. ఏ బాడీలో రిపేర్ జరగాలన్నా నైట్ నిద్రలోనే జరుగుతుంది. సో టెస్టోస్టిరాన్ హార్మోన్, నైట్రిక్ ఆక్సైడ్, వాసో డైలేటర్స్ ఇవన్నీ కూడా స్లీప్ లో మంచిగా ప్రొడ్యూస్ అవుతాయి. సో ఎంత బాగా నిద్రపోతే అట్లీస్ట్ ఒక 6 to 7 hours ఆఫ్ ప్రాపర్ స్లీప్ ఉండాలండి. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. టూ మచ్ ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్, బయట ప్రిజర్వేటివ్స్ యూజ్ చేస్తున్న ఫుడ్, వీటన్నిటి ద్వారా ఫర్టిలిటీ చాలా డిక్రీజ్ అయిపోతుంది. అవి డైరెక్ట్ మన స్పర్మ్స్ అండ్ ఎగ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అన్నమాట. సో ప్యాక్డ్ ఫుడ్స్ కానీ ఇవన్నీ యూజ్ చేయకుండా ఫ్రెష్లీ ప్రిపేర్డ్ హోమ్ ఫుడ్ తీసుకోండి. బయట ఫుడ్ లో ఎలాంటి ఆయిల్ వాడతారు, ఎలాంటి కలర్స్ యూజ్ చేస్తారు, వీటన్నిటి వల్ల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ మనం చాలా చూసే ఉంటాం. వన్ మోర్ థింగ్ ఇస్ ప్లాస్టిక్ అండి. ప్లాస్టిక్ వల్ల ఇట్ రిలీజెస్ ఫ్యూ బీపీ అనే ఒక హార్మ్ఫుల్ కెమికల్ ఎన్వైరన్మెంట్ లో, ప్లాస్టిక్ లో ఇవన్నీ ఉంటది అనమాట. సో ప్లాస్టిక్ యూజ్ చేయటం వల్ల మన ఎండోక్రైన్ సిస్టమ్, మన ఏవైతే హార్మోన్స్ టైం టు టైం రిలీజ్ అవ్వాలో ఇవి డిస్టర్బ్ అవుతాయి అనమాట. అంటే సిగ్నల్, బ్రెయిన్ నుంచి సిగ్నల్ వస్తుంది మన బాడీకి అన్నిటికీ. ఈ సిగ్నలింగ్ పాత్వేస్ ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట ఎన్వైరన్మెంట్, పొల్యూషన్ కానీ ప్లాస్టిక్ నుంచి వచ్చే ఇవన్నీ. సో ఇవి కూడా కొంచెం దూరం పెడితే మంచిది. So these are few tips how you can improve your sperm and how you can avoid the decrease in the sperm count. Thank you so much.